చెప్పండి, మీ పేరేంటి? నా పేరు నీలం పద్మ. ఎన్నేళ్ళ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు? నేను 25 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నా. నేను ఒక ఎక్సీ జెడ్పీటీసీ, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మన ఉమ్మడి జిల్లాలో చేసిన. తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలోనే స్టేట్ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంగా భవన్ గారి దగ్గర, తర్వాత నేరెల శారద అక్క దగ్గర, తర్వాత మన ఆకుల లలితక్క దగ్గర, మన సునీతారావు గారి దగ్గర మేము పనిచేయడం జరిగింది. 26 ఇయర్స్ నుంచి మేము మహిళా కాంగ్రెస్లో పనిచేస్తున్నాము. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము విన్ అయ్యడం కూడా జరిగింది. ఇన్ని రోజులు మేము పనిచేస్తున్నాము. ఊకే పార్టీ పదవులే చేయకుండా మాకంటూ కూడా నామినేటెడ్ పదవులు కావాలని, అంటే మాకు మా తర్వాత జూనియర్లకు ఇవ్వచ్చు కదా, మాకు ఇప్పుడు నామినేటెడ్ పదవులు కావాలని మేము పిసిసి అధ్యక్షులు గారికి మహిళా కాంగ్రెస్ తరఫున ఒక 36 మెంబర్స్ది పేర్లు రాసి ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక 5-6 సార్లు కూడా మేము తీసుకుపోయి మరి పిసిసి అధ్యక్షులు అన్న అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇచ్చినాము. తర్వాత మన సీఎం గారికి ఇచ్చినాము. తర్వాత అన్ననే తీసుకుపోయి సీఎం గారికి ఇస్తే చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన లిస్టులలో మా మహిళా కాంగ్రెస్లకు కనీసానికి ప్రాధాన్యత అనేది లేదు. దాని విషయం మేము మాట్లాడడం జరిగింది. రైట్. అంటే మీరు పదవులు కోరుకుంటే ఏ విధమైన పదవులు కోరుకుంటున్నారు? లైక్ స్పోక్స్ పర్సన్స్ లేకపోతే ఏంటి? స్పోక్స్ పర్సన్స్ మాకు అవసరం లేదు, పార్టీ పదవులు వద్దండి. ఇప్పుడు ఉమెన్ కమిషనర్ మెంబర్లు ఉన్నాయి, అందులో నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ చేసిన. మహిళలతో అనుసంధానం ఉన్నది, చిల్డ్రన్తో అనుసంధానం ఉన్నది. నాకు ఉమెన్ కమిషన్ మెంబర్ కావాలని. రైట్. ఒక్క విషయం చెప్పండి నాకు, ఇప్పుడు మీకే ఎలాంటి న్యాయం చేయట్లేదు, ఏది పార్టీ పెద్దలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అనుకుంటున్నారు? ప్రజలకు న్యాయం చేస్తారు, ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఉచిత బస్సు పెట్టినాము. తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ సంఘాలకు మన లోన్లు, ఫ్రీ లోన్. ఉచిత బస్సు ఒకటి ఇస్తే సరిపోద్దా, లేకపోతే కళ్యాణ లక్ష్మి అని, తులం బంగారం అని 2000? అంటే మా పార్టీ అధికారంలోకి వచ్చి కనీసానికి 18 నెలలే అయింది అండి. 10 సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలే కదా. ఇప్పుడు 17 నెలలు కూడా కాలేదు. మా ఇచ్చిన ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. డిసెంబర్ 5వ తారీఖున కరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ సంతకం నాది వీటి మీదే ఉంటది అని చెప్పేసి వెంటనే ఉచిత బస్సు అని ఫ్రీ బస్సు, దాంతో పాటు 500 సిలిండర్ ఇచ్చిండు, 200 యూనిట్లు అందుతున్నాయి ప్రతి ఒక్క లబ్ధిదారులకు, ప్రతి ఒక్కరికి. ఎంతమందికి అందుతున్నాయి? అందరికి వస్తుంది. లేదు, నేను మీకు చూపిస్తాను. చేయించుకునే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి రేషన్ కార్డు రాలేదు. వాళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, ప్రతి ఒక్క నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నాము ఈరోజు. తర్వాత మేము ఇది గ్యాస్ ఇస్తున్నాము వాళ్ళకు ఫ్రీ, అంటే 500కి ఇస్తున్నాము. ఇంతకుముందు 1200 సిలిండర్, ఇప్పుడు 500కే వస్తుంది. 2500 మాట ఏంటి అంటే 2500 ఇస్తామండి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3.5 ఇయర్స్ ఉన్నది. రైట్. టాపిక్ అంతా డిబేట్ అవుతుంది. సో మోర్ ఓవర్, అంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఈ విషయం మీద పెద్దగా స్పందించకపోతే మీరేం? స్పందించిండు, నిన్న మాట్లాడండు, మాతో మాట్లాడండు. పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ అన్న మాట్లాడండు. 36 మంది లిస్ట్ ఇచ్చారు కదరా, నేను సీఎం గారి దగ్గర పెట్టినా, మీ అందరికి న్యాయం చేసేటట్టు నేను మాట్లాడతానే మాకు నిన్న హామీ ఇచ్చిండు అన్న.